ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభవందనాలు. ఇక ఈనాటి జీవాహారాన్ని భుజిద్దామా? దేవుని ప్రేమ, గాడ్స్ లవ్. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు మనం దేవుని అపారమైన ప్రేమ గురించి ఆలోచిద్దాం. మనం ఎంత పాపంలో ఉన్నా దేవుడు మనల్ని ప్రేమించడం ఆపలేదు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించెను అని. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఈ వాక్యం మనకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తుంది. మనం అర్హులం కాకపోయినా ఆయన మన కోసం యేసును పంపించారు. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని అనుమానం వస్తుంది. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాల ప్రకారం చూస్తే మనలను దేవుని ప్రేమ నుండి ఏదీ వేరు చేయలేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి? దేవుని ప్రేమను స్వీకరించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న యేసు మాటను బట్టి ఇతరుల్ని ప్రేమించాలి. మన హృదయంలో అంటుకుపోయి ఉన్న ద్వేషం, అసూయలను విడిచిపెట్టాలి. దేవుని ప్రేమ మన జీవితాన్ని మారుస్తుంది. ఆ ప్రేమలో మనం ఎల్లప్పుడూ నడుస్తూ ఉండాలి. ఇది ఈనాటి జీవాహారం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.